ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాం. బేతేల్ బాప్టిస్ట్ చర్చ్ కాకినాడ యొక్క ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనను ప్రారంభించుకుందాం. సంఘమంతా లేచి నిలువబడిన యెడల స్తుతి కీర్తన పాడుకొనుట ద్వారా ఈ ఆరాధనను ప్రారంభించుకుందాం. స్తుతి కీర్తన పాడుకుందాము. పితృపుత్ర శుద్ధాత్మలై మేలాని ఈచు దేవుని స్తుతించు సర్వ లోకమా స్తుతించు దివ్య సైన్యమా. ఆమేన్. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి. ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురుగాక. ప్రార్థన చేయుదుము. ప్రేమ నమ్మిక కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా జీవప్రదాత, నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గతించిన ఆదివారం నుండి ఈ యొక్క పునరుత్థాన దినం వరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ఈ దినాన నిన్ను ఆరాధించడానికి గణపరచడానికి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మా ప్రభు సమయానికి విచ్చేసిన బిడ్డలను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను కొనియాడుతున్నాం. ఇంకా రానయ్యన్న బిడ్డలను త్వరితగతిన తోడుకుని రండి. క్షేమకరమైన ప్రయాణాలని ప్రసాదించండి. మేమందరం కలిసి ఏక హృదయంతో ఏకాత్మతో నిన్ను గణపరచడం నేర్చుకోవడానికి, సత్యముతో కూడిన ఆత్మతో నిన్ను ఆరాధించడానికి కావాల్సినటువంటి యోగ్యత సామర్థ్యం మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ప్రతి డిస్టర్బెన్స్ని మీరు గద్దించండి. మా మనసులో పరిగెట్టేటువంటి ప్రతి ఆలోచన క్రీస్తుకు చెరపట్టడానికి మేము ప్రయాసపడడానికి కృపను అనుగ్రహించండి. ఈ ఆరాధన ఆశీర్వాదకరంగా నీ నామానికి మహిమకరంగా మలుచుమని యేసు ప్రశస్త నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మనమందరము ఆ విధంగానే నిలిచిన ఉండగా ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 104వ కీర్తన పాడుకుందామండి. 104 చిన్న కీర్తన పుస్తకం నుంచి 363. 104 363వ కీర్తన పాడుకుందాం. టీమ్ నెంబర్ 104. వినరేయో నరులారా దీనుల కింపు మీరా మనల రక్షింప క్రీస్తు వనుజావా తారుడయ్యే వీనరే అనుదినమును దేవుని తనయుని పద వనజంబులు మనమునలిడి కొట్టుచుము. వినరేయో నరులారా దీనుల కింపు మీరా మనల రక్షింప క్రీస్తు మనుజావా తారుడయ్యే వీనరే నరరూపు భూని ఘోర నరకుల ప్రారంభని దురితము వాపు దొర దొరయౌ మరియావర పుత్రుడు కరమరుద
దగు కల్వరిగిరి దరి కరి గిరయంబున ప్రభు కరుణను కనరే వినరేయో నరులారా దీనుల కింపు మీరా మనల రక్షింప క్రీస్తు మనుజావా తారుడయ్యే వీనరే ఆనందమైన మోక్ష మందారి కియా దీక్ష భూని తన మేని సిలువా మ్రాను ననచి మృతి బొందెను దీనదయా పరుడైన మహాత్ముడు జానుగయాగము సలిపిన తెరంగిది వినరేయో నరులారా వీరుల పిలుపు మీరా మనల రక్షింప క్రీస్తు మనుజావా తారుడయ్యే వీనరే ముందు గోరిన వారి వింద పరమోపకారి ఎందారెందారి పరమ నంద పదముదగజేసెను అందమునందన బొంది సుర తము జిందెను భక్తుల దెందము దూరగా వినరేయో నరులారా దీనుల కింపు మీరా మనల రక్షింప క్రీస్తు మనుజావా తారుడయ్యే వీనరే ఇలమాయవాదుల మాని ఇతడే సద్గురుడాని తలపోసి చూచి మతిని చలభక్తిని కొలిచిన వారికి నిలజనులకు గలు ములనలరెడుదని కులకందని సుఖ ములు మరియు సగుము వినరేయో నరులారా దీనుల కింపు మీరా మనల రక్షింప క్రీస్తు మనుజావా తారుడయ్యే వీనరే దురితములన్నప వచ్చి మరణమై తిరిగి లేచి నిరత మోక్షానందరసు దరమందిరమున కరుదు గజనే బిర మనమం ధరమ కరుణ శరణిది చరణమే శరణని పోదము వినరేయో నరులారా దీనుల కింపు మీరా మనల రక్షింప క్రీస్తు మనుజావా తారుడయ్యే వీనరే దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాం.
కీర్తనల గ్రంథం నుండి 69వ కీర్తన 30వ చరణం నుండి 36వ చరణం వరకు మార్చి చదువుకుందాం. 36వ చరణాన్ని అందరం కలిసి చదువుకుందాం. కీర్తనల గ్రంథం నుండి 69వ కీర్తన మార్చి చదువుకుందాం. 30వ చరణం నుండి 36వ చరణం వరకు 36వ చరణాన్ని అందరం కలిసి చదువుకుందాం. సంకీర్తన 69 30 నుండి ప్రారంభం. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరిచెదను. బాధపడువారు దాన్ని చూచి సంతోషించుదురు. దేవుని వెదకువారలారా, మీ ప్రాణము తెప్పరిల్లునుగాక. భూమి ఆకాశములు ఆయనను స్తుతించునుగాక. సముద్రములను వాటి యందు సంచరించు సమస్తమును ఆయనను స్తుతించునుగాక. ఆయన సేవకుల సంతానము దానిని స్వతంత్రించుకొనును. ఆయన నామమును ప్రేమించువారు అందులో నివసించెదరు. నేటి దినమునకై ఏర్పాటు చేయబడిన ధ్యాన భాగాన్ని చదువుకుందాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు విందాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు చదువుకుందాం. మన మధ్య ఉన్నటువంటి సహోదరి ఈ షారోన్ గారు చదివి వినిపించాలని మనవి చేస్తున్నాం. నేడు ఈ దినముకి ఏర్పరిచిన జ్ఞానవాక్యము హెబ్రీ 10వ అధ్యాయం 1 నుంచి 7 వరకు చదువుకుందాం. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల చేయగలదే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు గనుక ఆ యాజకులు ఏటాట ఎడతెగకుండా అర్పించు ఒకటే విధమైన బలుల వాటిని తెచ్చేవారికి ఎన్నడూను సంపూర్ణ సిద్ధి కలగజేయు నేరవు. అలాగూ చేయగలిగిన ఎడల సేవించేవారొక్కరైనను ఒక్కసారే శుద్ధపరచబడిన తర్వాత వారి మనస్సాక్షికి పాపజ్ఞప్తి ఇంకానూ ఉండదు గనుక వాటిని అర్పించుట మానదురు కదా. అయితే ఆ బలుల అర్పించుట చేత ఏటాట పాపములు జ్ఞాపకమును వచ్చుచున్నవి. ఎలనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగా చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నువ్వు కోరలేదు కానీ నాకొక శరీరమును అర్పించితివి. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గుర్చి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చుచున్నానంటిని. దేవుని పరిశుద్ధ వాక్యం దేవుని దీవించును గాక. ప్రియులారా, కొద్ది నిమిషాలు దేవుని యొక్క సన్నిధిలో మనం తలలు వంచి విజ్ఞాపన ప్రార్థనలో గడుపుదాం. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆయన కరుణాపీఠాన్ని సమీపించేటువంటి ధైర్యాన్ని ఆయన బిడ్డలుగా మనకు అనుగ్రహించి ఉన్నాడు. ప్రపంచమంతా అల్లకల్లోలముల చేత, ఆర్థిక మాంద్యముల చేత, యుద్ధ వాతావరణము చేత నింపబడి ఉంటుండగా, నైతిక పరమైనటువంటి పతనాన్ని లోకమంతా చూస్తూ ఉంటుండగా, యేసు ప్రభు యొక్క సువార్త ప్రతి చోట వినబడగలిగినట్లుగా, ఆయన రక్షణకు ప్రతి జనాంగంలో ఉన్నటువంటి వ్యక్తులు స్పందించగలిగినట్లుగా ప్రార్థన చేద్దాం. మన దేశం కొరకు, రాష్ట్రం కొరకు, మన పరిసర ప్రాంతాల కొరకు ప్రార్థన చేద్దాం. శాంతి సమాధానములతో మరి ప్రతి ఒక్కరూ విరాజిల్లగలిగినట్లుగా
అటు పాలన దేవుడు మనకు అనుగ్రహించినట్లు ప్రార్థన చేద్దాం. నాయకుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థించమని లేఖనాలు సెలవిస్తూ ఉంటాడుగా. ప్రార్థన చేద్దాం. దైవ జ్ఞానం కొరకు మనం విజ్ఞాపన చేద్దాం. మన సంఘం కొరకు ఈ యొక్క ఆరాధనల ద్వారా సంఘ కుటుంబాలన్నీ కూడా వాక్యపు లోతుల్లోనికి ఎదగలిగేటట్లుగా, యేసుక్రీస్తు వారి యొక్క స్వారూప్యంలోనికి కుటుంబంలో ప్రతి ఒక్కరూ మార్చబడగలిగినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. ఇది నా దేవుడు మనతో మాట్లాడుచుండగా సావధాన చిత్రమే ఆలకించగలగడానికి ఈ ఆరాధన ద్వారా మనం ఆశీర్వదించబడినట్లుగా ప్రార్థన చేద్దాం. ఆ విధంగా మన మధ్య ఉన్నటువంటి సోదరులు ఎం ర్యాన్సన్ గారు మనల్ని ప్రార్థనలో నడిపించాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందామండి. అత్యంత కృపగల దేవా, నీకు వందనాలు 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 తండ్రి. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోలేం నాయనా, ఏం చేసినను నీ రుణం తీర్చుకోలేము. అయినను నీ ఉచిత కృప చేత మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి నీ సన్నిధిలో నీ గృహంలో ఈ విధముగా కూడుకొని నేను స్తుతించడానికి, గణపరచడానికి, మహిమపరచడానికి ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. నేను నీ మందిరంలో ఈ విధంగా కూడుకొని నేను గణపరిచే భాగ్యాన్ని మా అందరికి దయచేయమని కోరుచున్న తండ్రి నీకు వందనాలు. నేను సంఘాన్ని దీవించండి, ఆస్వాదించండి, అభివృద్ధిపరచమని కోరుచున్న తండ్రి నీకు వందనాలు ప్రభా. సంఘ పరిచర్యలను మీరు దీవించి ఆస్వాదించమని కోరుచున్న తండ్రి. నేను ఆ సంఘ పరిచర్యల్లో పాల్గొంటున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆస్వాదించమని కోరుచున్న తండ్రి నీకు వందనాలయ్యా. నేను ఏమిచ్చి మీ రుణం తీర్చగలం నైనా, ఏం చేసినానో నీ రుణం తీర్చుకోలేము. అయినను నీ ఉచిత కృప చేతే మమ్మల్ని సజీవులకు వస్తున్న విధానం బట్టి నీకు వందనాలు. నేను మేము ఎన్నికైన వారం కాదు కానీ నీ సన్నిధిలో నీ రక్షణ అనుభవంలోకి నడిపింపబడుటకు సంపూర్ణమైన సిద్ధిని మాకు దయచేయమని కోరుచున్న తండ్రి నీకు వందనాలు. సమస్తమును మీకు సమర్పిస్తున్నాను నాయనా. నేను ఆ సంఘ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క గృహాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని కోరుచున్న తండ్రి. ప్రతి గృహం కూడా తేజరుటకు తన అవకాశం సహాయం దయచేయండి. ప్రతి గృహంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా దీవింపబడుటకు, మారు మనసు పొందుటకు తన అవకాశం సహాయం దయచేయమని కోరుచున్న నాయనా నీకు వందనాలు. ఈ శబ్దయంత్రం ఎంత దూరం అయితే వినబడుతున్నదో వారందరూ కూడా శాంతి సమాధానాలతో విరాజులు వారుగా ఉన్నట్టుకు తన అవకాశం సహాయం దయచేయమని కోరుచున్న తండ్రి నీకు వందనాలు. నేను ప్రతి కుటుంబం కూడా నిన్ను తెలుసుకొని నీ వాక్కులు ధ్యానించి నేను నీ సన్నిధికి రాగలుగుటకు తన అవకాశం సహాయం దయచేయమని కోరుచున్న తండ్రి నీకు వందనాలు. ఏ శోధన దరిచేరకుండా నీ రెక్కల కింద భద్రపరిచి నేను ఆ సంఘముకు, సంఘ పరిచర్యకు ఎటువంటి విఘ్నాలు జరగకుండా నీ రెక్కల కింద భద్రపరచమని కోరుచున్న తండ్రి నీకు వందనాలు ప్రభా. శాంతి సమాధానంతో మమ్మల్ని అందరినీ విరాజింపజేయమని కోరుచున్న తండ్రి నీకు వందనాలు ప్రభా. మా గ్రామాలు మీరు దీవించి ఆస్వాదించమని కోరుచున్న తండ్రి. గ్రామంలో జరుగుతున్న సువార్త సేవా పరిచర్యలను దీవించి ఆస్వాదించమని కోరుచున్న తండ్రి. ఆ పరిచర్య జరిగించే వారిని మీరు దీవించి ఆస్వాదించమని కోరుచున్న నేను వర్తమానములు అందించబోచున్న ప్రతి దోషాన్ని మీరు ఎక్కడి కింద భద్రపరిచి నేను నిత్య నూతనమైన మారు మనసు కలిగి ప్రతి ఒక్కరు కూడా వినుటకు తన అవకాశం సహాయం దయచేయమని కోరుచున్న తండ్రి నీకు వందనాలు ప్రభా. కక్ష చేతనైతేనేమి, మిష చేతనైతేమి, భేదం చేతనైతేమి నీ సువార్త ప్రకటింపబడుతున్నదని నీ వాక్కు సెలవిస్తూ ఉంటుండగా ఎటువంటి మార్మిక లోపము లేకుండా వారు నీ వాక్యానుసారమైన జీవితంతో వర్ధిల్లే భాగ్యాన్ని, ప్రబోధించే భాగ్యాన్ని ప్రతి దాసులకి దయచేయమని కోరుచున్న తండ్రి నీకు వందనాలయ్యా. నేను ఆ చుట్టుపక్కల ఉన్న ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆస్వాదించమని కోరుచున్న తండ్రి. ఆ పట్టణాన్ని మీరు దీవించి ఆస్వాదించమని కోరుచున్న నేను పట్టణంలో జరుగుతున్న సేవా పరిచర్యను మీరు దీవించి ఆస్వాదించండి. అనేక వేల ఆత్మలకి సాదృశ్యకంగా నడిపింపబడుతున్న నీ సువార్త సేవకి ఎటువంటి ఆటంకములు కలగకుండా మార్గం సరళం చేసి శాంతికరమైన జన్మ వద్ద నడిపించమని కోరుచున్న తండ్రి నీకు వందనాలు ప్రభా. ఇదిగో నేను మేము కడవరి దినాల్లో ఉన్నాం ప్రభా. నీ రాకడి ఆలస్యమవు చేస్తున్నావు ప్రభా. అందరూ మారు మనసు పొందాలని సంపూర్ణ విధేయత కలిగి సంపూర్ణ మనసుతో, పూర్ణ బలంతో, పూర్ణ సంగతంతో అందరం కూడా ఏకాత్మ కలిగి ఎడతెగక ప్రార్థన అనుభవంలోకి నడిపింపడానికి తన అవకాశం సహాయం దయచేయమని కోరుచున్న తండ్రి నీకు వందనాలు ప్రభా. ప్రతి సంఘాన్ని దీవించి ఆస్వాదించండి. ప్రతి సంఘంలో విస్తరింపబడుచు ఉన్న ప్రతి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆస్వాదించమని కోరుచున్న తండ్రి నీకు వందనాలు ప్రభా. నేను నీ వర్తమానం అందించబో మీ దాసుల్ని మీరు మరుగుపరిచి గొర్రెలను తీసుకొస్తున్న విధానం బట్టి నీకు వందనాలు ప్రభా. నేను గొర్రెలు తాత్కాలికంగా ఉంటున్నాయి ప్రభా.
గొర్రెలందరూ కలిసి నేను ఈనగలగటానికి బిడ్డలను సంపాదించడానికి సంఘమంతటి కూడా ఆయుధపరచమని కోర్చిన తండ్రి నీకు వందనాలు ప్రభా. ప్రతి విశ్వాసి కూడా ఒక గొర్రెగా ఉండి నేను ఈనవలసిన బాధ్యత నేను గొర్రెకే ఉన్నది కాబట్టి వారందరూ కూడబలుకొని ఒకరి ఎడలు ఒకరికి ప్రేమ కలిగి నీ సువార్త పరిచర్యలో అభివృద్ధి పడేవారుగా ఉంటకు తన అవకాశం సహాయం దయచేయండి. సంగమంతియు నిండుటకు తన అవకాశం సహాయం దయచేయమని కోరుతున్నానండి. నీకు వందనాలు ప్రభా. నేను కూడి ఉన్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశ్రయించమని కోర్చిన తండ్రి. నేను కూడి ఉన్న ప్రతి బిడ్డలో ఉన్న మీరుండి మీ కాపుదలు దయచేయండి. నీ వాక్కుల చేత దినదినము క్షణక్షణము సమయమందును అసమయందును కూడా పోగొట్టుకోకుండా సమయం సద్వినియోగం చేసుకొని నీ వాక్యం ధ్యానించేవారుగాను వాక్యంలో ఉన్న మర్మాలు తెలుసుకునేవారుగాను తద్వారా హృదయాంతరాల నుంచి నీ ఆజ్ఞలను నీ కట్టడలను నిన్ను ప్రేమించి నీకు భయపడి భయభక్తులు కలిగి నేను పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో సేవించేవారుగా ఉంటకు తన అవకాశం సహాయం దయచేయమని కోర్చిన తండ్రి నీకు వందనాలు. నేను మిదాసులు మీరు దీవించి ఆస్ఫరించమని కోర్చిన తండ్రి. మిదాసురాలు దీవించి ఆస్ఫరించమని కోర్చిన తండ్రి. ఆరోగ్యమే ఉండి బలమే ఉండి శక్తిని మనకు వచ్చిన తండ్రి నీకు వందనాలు. మిదాసులు ఇంతమంది రాని కట్టి ఉన్నారు ప్రభా నీకు వందనాలు. ఈ మందిరంలో కూడి ఉన్న సేవా పరిచర్యలో పాల్గొచ్చిన దాసులను బట్టి కూడా నీకు వందనాలు. వారి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. వారు చేయనదంతయో సఫలపరచమని కోర్చిన తండ్రి. నేను విస్తరింపజేయచ్చు ఉంటుండగా నేను ఆ సంఘమంతయు కూడా సంఘ పరిచర్యలో మీరుండి మీకు ఆబ్దులు దయచేసి వినివారుగా ఉండుటకును గ్రహించేవారుగా ఉండుటకును మననం చేసుకునే వారుగా ఉండుటకు తన అవకాశం సహాయం దయచేయండి. ఇదిగో నేను రక్షణ అనుభవంలోకి వచ్చి అనేక సంవత్సరములు జరుగుతున్నా సరే ఇదిగో నేను ఎక్కడున్న గొంగలు అక్కడే ఉన్నట్లుగా నేను ప్రతి దినము ప్రతి క్షణం కూడా నూతన పరచబడవాలనేసి నీ వాక్యం సెలవిస్తూ ఉండగా సంవత్సరములు గడిచిన కొలది నేను ఆ విశ్వాసాలందరూ కూడా నిత్య నూతన అనుభవంలోకి నడిపింపువారుగారుగా ఉండుటకు తన అవకాశం సహాయం దయచేయమని కోర్చిన తండ్రి నీకు వందనాలు. నేను మీరు పులిసిన పిండి కాదు, నేను మేమందరం కూడా పిలిచిన పిండి వారే ఉన్నాం తండ్రి. పులిసిన పిండి ముద్దంతయు పులిసినట్లుగా నేను మేమందరం పులిసిన వారంగా ఉండక నీలో అంటుకట్టబడి నీ భోజనంలో మేము సిద్ధపరచుకుంటుండగా నీ భోజనం ప్రకారంగా నీ శరీర ప్రకారంగా మీరు వెలుగై ఉన్నారు కాబట్టి మేము వెలుగుగా ఉండుటకు తన అవకాశం సహాయం దయచేయమని కోర్చిన తండ్రి నీకు వందనాలు. మీరు ముందుండి తర్వాత నడిపించమని కోర్చిన నేనా నీకు వందనాలు. మా గ్రామాలను మీరు దీవించి ఆస్వరించండి, పట్టణాలు దీవించి ఆస్వరించండి, నేను మా జిల్లాను మీరు దీవించి ఆస్వరించండి, మా రాష్ట్రాలు దీవించి ఆస్వరించి దేశవ్యాప్తంగా జరుగుతున్న సేవా పరిచయను దీవించి ఆస్వరించమని కోర్చిన తండ్రి. అనేక ప్రదేశాల్లో నేను ఆ సేవకుల్ని నేను చంపబడుచు ఉంటుండగా ఇదిగో నేను కలవడ దినాల్లో మేము ఉన్నామని తెలుసుకొని సిద్ధపడేవారుగా మేము ఉండుటకు తన అవకాశం సహాయం దయచేయమని కోర్చిన తండ్రి. ఇంకను నీ సువార్త ప్రకటింపబడుచు ఉంటుండగా ఇదిగో మాకు ఎటువంటి లోపం లేకుండా ఎటువంటి కష్టం లేకుండా మార్గం సరళం చేసిన విధానం బట్టి నీకు వందనాలు. నేను ప్రపంచాన్ని మీరు దీవించి ఆశ్రయిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు. నీ యొక్క మందిరము యెరూషలేము దేవాలయాన్ని మీరు దీవించి ఆస్వాదించమని కోర్చిన అక్కడ ప్రజలు మీరు ప్రపంచమంతటిని నీ సువార్త పరిచర్యలో మునుగుటకు తన అవకాశం సహాయం దయచేయమని కోర్చిన సంపూర్ణ విధేయత కలిగి సంపూర్ణ మాన మనసు కలిగి మీ ఉండుటకు తన అవకాశం సహాయం దయచేయమని కోర్చిన తండ్రి. నా ఆత్మ లేనివాడు నావాడు కాదని చెప్తుండగా ఇదిగో నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మేమందరమును నా ఆత్మతో కుమ్మరింపబడుటకు తన అవకాశం సహాయం దయచేయమని కోర్చిన తండ్రి నీకు వందనాలు. మీ దాసుల వర్తమానం అందించబోవచ్చు ఉంటుండగా నీ కాపుదలలో నడిపించమని కోర్చిన తండ్రి. నీ బలిపీఠం చెంతను నా అగ్ని కళలతో ముట్టమని కోర్చిన తండ్రి నీకు వందనాలు. ఆయన మరుగుపరచమని కోర్చిన తండ్రి నీకు వందనాలు. మీరే మాకు స్వస్థత దయచేసి నీ వాక్కుల ద్వారా మేము వినుటకును గ్రహించటకును హృదయంలో భద్రపరచుకుని ఆ రీతిగా జీవించే భాగ్యాన్ని మాకు మా అందరికి దయచేయమని కోర్చిన తండ్రి నీకు వందనాలు. మందిరం అంతా కూడా నిశ్చికైన మేఘాన్ని కుమ్మరించమని కోర్చిన తండ్రి నీకు వందనాలు. నీ ఆత్మచేత అభిషేకించండి, ఏడంతల ఆత్మచేతి పట్టుకోమని కోర్చిన తండ్రి నీకు వందనాలు. ఉచ్చరింపు సైకంగానే మూలుగులతో తానే మా పక్షును జ్ఞాపకం చేసే పరిశుద్ధాత్మదేవా అనేకమైన మర్మాల చేత మాకు ప్రబోధించమని కోర్చిన తండ్రి నీకు వందనాలు. ఈ ప్రార్థన అంగీకరించి ప్రార్థన ప్రతిఫలం దయచేయమని తొలరానన్న ప్రభువుని కుమారుడైన యేసుక్రీస్తు పుణ్యనామమున అడిగి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్.
ప్రియులారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. మనం అందరూ లేచి నిలబడిన ఎల్లా ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 127వ కీర్తన పాడుకుందాం. చిన్న కీర్తన పుస్తకం నుంచి 205. 127వ కీర్తన చిన్న కీర్తన పుస్తకం నుంచి 205వ కీర్తన పాడుకుందాం. పాట పాడుడి, రక్షకు స్తుతించుడి. ప్రభువు పుట్టెను బెత్లెహేమునందు, భూనివంబుకెల్లాను సౌఖ్య సంభ్రమాయేను. ఆకాశంబునందున చాటుడి, కృత పాట పాడుడి, రక్షకు స్తుతించుడి. లోకమందున గొల్వగా దుశుద్ధులు, కాలమందున కన్యగర్భమందున పుట్టినట్టి రక్షక ఓయుమా ఉయేల్ ప్రభు, ఓ నరావతారుడా, సఖ్యమా దూత పాట పాడుడి, రక్షకు స్తుతించుడి. సూర్యుడా రావే దేవపుత్రుడా, కవల్లాను లోక సౌఖ్యమాయే. భూనివాసులందరూ మృత్యు భీతిగెల్తురు, నిన్ను నమ్ము వారికి ఆత్మశుద్ధి గల్గును. కృత పాట పాడుడి, రక్షకు స్తుతించుడి. దేవుని స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దయచేసి అందరూ కూర్చొని మనం చేస్తున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. ప్రియులారా, మన యొక్క బైబిల్ గ్రంథాన్ని పైకెత్తుదాం. బైబిల్ చరణాన్ని పాడుకుని ధ్యానంలోనికి వెళ్దాం. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, తెలియజేసిన వాడని, ఏ జనముకి లాగునా చేసియుండా లేదని. దేవునికి స్తోత్రము గానము చే. స్తుతి గానము దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం,
దేవునికి స్తోత్రం. చదవబడిన లేఖన భాగము హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి, నాకు ఒక శరీరమును అమర్చితివి. ప్రార్థన చేయదు. ప్రేమ నమ్మిక కలిగిన మా తండ్రి, మా ప్రభువా, మా ఘనమైన దేవ, మరి ఒకసారి నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామాన్ని బట్టి మేమందరము సమాజముగా కూడడానికి, ఈ పరిశుద్ధుల సహవాసములో నీ శ్రేష్టమైన వాక్కులను ధ్యానించడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఏ జనాంగానికి ఇవ్వనటువంటి భాగ్యాన్ని మాకు ఇచ్చారు ప్రభువా. ఇలా మీరు చేశారు, నీకు వందనాలు. నీ శ్రేష్ఠ వాక్కులను మేము కొద్ది నిమిషాలు ధ్యానిస్తుండగా యేసుక్రీస్తు స్వరూపంలోనికి మార్చబడినట్లుగా నీ వాక్కులను మేము స్వీకరించడానికి, అభ్యసించడానికి, మమ్మను మేము నీకు సమర్పించుకోవడానికి కృపనివ్వండి. నీ సేవకుడను నీ శిలువ చాటును మరుగుపరచండి. తాళక బోర ఊదినట్లు సత్యమును స్పష్టముగా ధైర్యముగా ప్రకటించు కృపనివ్వండి. యేసు ప్రశస్త నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన ప్రతి ఒక్కరికి మరి ఒకసారి వందనాలు. అదేవిధంగా ఈ క్రిస్మస్ సీజన్ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. దేవుడు మానవునిగా ఈ లోకంలోనికి అరుదించినాడు, నరావతారం అని అంటాం. సో ఆయన దేవుడు ఈ పని చేయడానికి చాలా సాహసించినాడు. మా చిన్నప్పుడు మేము బాగా చిన్నవాళ్ళు, మా ప్రసాదమయ్య కప్పను తీసుకొచ్చి చెక్క కట్టి దాన్ని కోసినాడు అనమాట. కోసి గుండెని ఎలా తీస్తే అది అలా కుట్టుకుంటుంది. సో ఇది గుండె, ఇదిగో ఇదిరా అని ఇవన్నీ చేసాడు అనమాట. మాకు ఫస్ట్ అలా చూసి చాలా రోజులు కళ్ళలోకి వచ్చేది అనమాట అదంతా, ఆ సీన్. ఇదో క్లోరోఫాము, ఈ పదాలన్నీ అప్పుడే ఫస్ట్ టైం వింటాం. అదేవిధంగా మనుషులు కూడా అలా కోసి చెప్తారు. ఏది డాక్టర్ గారికి, మిగిలిన పెద్ద డాక్టర్ గారు చెప్తారు, ఇదిరా బాబు ఇది ఇది అని. టేబుల్ మీద బతుకున్న వాళ్ళని పోయిన వాళ్ళు కూడా కోసి ఇది ఇది అని చెప్తారు. అంటే ఏంటి, మనిషి యొక్క శరీరం ఏంటి, లేకపోతే కప్ప యొక్క లోపల ఈ యొక్క శరీరము ఏ విధమైనటువంటి అవయవాలను కలిగి ఉంది, ఇది ఎట్లా పనిచేస్తుంది, ఏంది కథ, ఇవన్నీ కూడా పరిశీలన చేస్తూ ఉంటాం. ఒక ఆయన ఏమన్నాడంటే, దేవుడు మానవుల దగ్గర ఆయనకైనా ఆ కప్పను పడుకోబెట్టినట్లు లేకపోతే మనిషిని పడుకొని ఆయన వచ్చి పరిశీలన చేయండిరా అన్నాడట. దేవుడు ఎవరు, దేవుడు ఏంటి అనేది మనకి పూర్తిగా అర్థం కాకపోవచ్చు, కానీ యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి రావడం వలన ఆయన్ని మనము ఇలా పరిశీలన చేయొచ్చు, డిసైడ్ చేయొచ్చు. ఓహో దేవుడిదా అని మనకి సరి అయినటువంటి అవగాహనలోనికి మనం రాగలుగుతాం. కాబట్టి ఈ క్రిస్మస్ సీజన్లో మనం దేవుడు ఏంటి, అసలు దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన ఏం చేస్తున్నాడు అనే విషయాలను మనం ఆలోచన చేస్తే కొన్ని చాలా సింప్లిఫైడ్గా ఉన్నట్లుగా మనకు ఉంటాయి. కానీ దేవుడు మానవాళికి ఆయన ప్రణాళికను మరలా చెవిలో ఊతున్నట్లుగా, ఇది నేను మిమ్మల్ని సృష్టించిన విధానం అనేది తెలియజేస్తున్నట్లుగా మనకి అర్థమవుతుంది. ఇక్కడ చదవబడినటువంటి జానవాకలో యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వస్తున్నప్పుడు ఆయన చేసినటువంటి ప్రార్థన, కీర్తనల గ్రంథంలో ఉన్నటువంటి 40వ కీర్తనలో ఉన్నటువంటి వాక్యాన్ని ఈయన ప్రార్థిస్తున్నాడు. ఈ లోకంలోనికి వచ్చేటప్పుడు ఏమని చెప్తున్నాడు అంటే, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి అనే మాట మనం చూస్తాం. యేసుక్రీస్తు వారి యొక్క శరీరాకృతి, ఆయన ఎంత ఎత్తు ఉండాలి అంటే ఏంటి, ఆయన ఏ రంగులో ఉండాలి, ఆయనకి ఎట్లాంటి జుట్టు ఉండాలి, ఏ విధమైనటువంటి ఆరోగ్యపు విధానాలు అనారోగ్యపు విధానాలు ఏ పాలులో ఆయనకు ఉండాలి,
ఆయన దేని తట్టుకోవాలి, ఇవన్నీ కూడా ఆయన్ని ఏ విధంగా రేపు పొద్దున ఎదుగుతాడు అనేది ఆ తల్లి గర్భంలో సృష్టించేటువంటి విధానం. యాక్చువల్గా యేసుక్రీస్తు వారి సృష్టికర్త. ఆయన ఏం చేసి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, నాకొక శరీరమును అమర్చితివి, దేవుని చేతికి ఇచ్చాడు అంతే తప్ప నేను ఇలా ఎంత ఎత్తు ఎదిగిలాగా డిజైన్ చేసుకుందాం, నేను మంచి రంగులో బుట్టిలాగా డిజైన్ చేసుకుందాం, మంచి కర్లీ హెయిర్ తోటి పుడదాం, లేకపోతే ఇలాగా మంచి పెర్ఫెక్ట్ ఆరోగ్యంతో నేను పుట్టేద్దాం, లేకపోతే ఇలాగేం అనుకోలేదు. అవన్నీ ఎవరు చేశారు? అవి తండ్రి అయిన దేవుడు చేసినాడు. సో కాబట్టి ఇది నాకు ఒక శరీరమును అమర్చు, ఆయన ఇచ్చాడు ఈ శరీరాన్ని. ఆయన డిమాండ్ చేసి లేకపోతే ఇలాగ ఏదంటే మసాలా కొట్టు దగ్గర మనం చిట్టా ఇచ్చినట్టు నాకు ఇలా కావాలి అని చెప్పలేదు తండ్రికి, లేకపోతే ఆయన సెలెక్ట్ చేసుకోలేదు. సో గమనించాలి. ఏంటి ఈ లోకంలోనికి వచ్చినప్పుడు గలతీ పత్రిక 4:4 చేతంటే, కాలము పరిపూర్ణమైనప్పుడు సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఈ లోకంలోనికి పంపించాడు. ఆయన వచ్చేలేదు, ఆయన డిసైడ్ అయిపోలేదు, ఆయన యొక్క అది కాదు, తండ్రి అయిన దేవునికి అప్పగించాడు. సో తన యొక్క ఏర్పాట్లు తాను చేసుకోలేదు. ఆయన దేవుడై ఉండి దీని ఏంటంటే డిపెండెన్సీ అంటాం అన్నమాట. తండ్రి పైన ఆధారపడుతున్నాడు. ఆయన యొక్క జీవితాన్ని, ఆయన స్క్రిప్ట్ని ఆయన రాసుకోవట్లేదు. నువ్వేం చేస్తావు బ్రో, నీ ఇష్టం అది. సో ఆధారపడదగినటువంటి విధానంలో దేవుడి యొక్క నిర్ణయాలు, ఆయన ఈ లోకంలోనికి రావడంలో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఒక ప్రధానమైనది ఏంటంటే ఆధారపడాలి అనేటువంటి విధానానికి ఆయన వచ్చాడు. శరీరంతో ఉన్నటువంటి మనము దేవునిపై ఆధారపడడం నేర్చుకోవడం అనేది చాలా బిగ్గరగా ఆయన చెప్తున్నట్లుగా మనం చూస్తాం. యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చినాడు. వచ్చిన తర్వాత ఈయన మాట్లాడితే ఏదండి ఈ సర్వ సృష్టి కలిగింది ఏదంటే వెలుగు కలుగునుగాక అంటే వెలుగు వచ్చింది. ఆయన యందు తండ్రి అయిన దేవుడు సృష్టించాడు. ఇవన్నీ కూడా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగులేదు. అలాంటిది ఇప్పుడు ఈ లోకంలో ఆయనకి మాట్లాడడం రాదు, నాకు ఇది కావాలని చెప్పడం రాదు. అరే నా డైపర్ తడిసిపోయింది, లేకపోతే నాకు చుట్టిన బట్టలు నేను ఒంటేళ్ళి పోసినాను, ఎవరు మారుస్తారు అనేది ఆయన మార్చుకోలేని పరిస్థితి. నూతన వస్త్రాలు రావాలి అని అనుకోవచ్చు ఆయన. కానీ 14 సంవత్సరాలు 13 సంవత్సరాల అమ్మాయి మీద ఆధారపడ్డాడు ఆయన డైపర్స్ మార్చడానికి. అనేక మందిని పోషించేటువంటి దేవుడు, అరచు పిల్లకాకులకు ఆహారం ఇచ్చేటువంటి దేవుడు, ఆయన ఈ రోజున ఆకలికి 14 సంవత్సరాల అమ్మాయి మీద ఆధారపడ్డాడు. ఏనుడే తను శుభ్రం చేయడానికి ఆ యవనస్తుల మీద, తల్లిదండ్రుల మీద ఆయన ఆధారపడ్డాడు. ఆయన ఆధారపడాల్సిన అవసరం ఏంటి చెప్పండి అసలు? అన్నీ చేయగలిగిన దేవుడు నిస్సహాయుడిగా ఆ టేబుల్ ఎక్కాడు. చూడండి నేను ఏం చేస్తున్నాను చూడండి. సో ఆధారపడమంటే మనం చేసుకోగలిగినవి కూడా ఇంకా అందరి మీద ఇది అది కాదు. ఇక్కడ ఆధారపడడం అంటే ఏంటంటే దేవుని యొక్క విధానాల్లో మన చేతుల్లో లేని విషయాలు, లేకపోతే మనది కాని విషయాలు మనము డిపెండ్ అవ్వడం అనేది నేర్చుకోవాలి అనేటువంటి విషయాన్ని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ ఏంటంటే ఈ యొక్క కాలాలు గతించే కొద్దీ ఇండివిజువాలిటీ అనేది పెరిగే కొద్దీ ఎవరి మీద మనం ఆధారపడడానికి ఇష్టపడం. కానీ దేవుడు మనల్ని సృష్టించిన విధానం ఏంటంటే
మనం ఈ లోకంలోనికి రావడమే ఆధారపడేటువంటి వ్యక్తులుగా వస్తాం. నేను ఇప్పటివరకు చెప్పాను కదండి, చిన్న బిడ్డ ఒక కుటుంబంలోనికి వచ్చినప్పుడు మనకు తెలుసు ఏంటి, అన్నానికి అంటే పాలకి తల్లి మీద ఆధారపడాలి, శుభ్రం చేయడానికి తల్లి మీద ఆధారపడాలి, ఏమైనా కప్పడానికి తల్లి మీద ఆధారపడాలి, కావలసినటువంటి సమస్త విధమైన ఏంటి, నేను ఎవరి మీద ఆధారపడి నేను బతికేస్తానంటే కుదురుతుందా? కుదరదు. దేవుని యొక్క డిజైన్ ఏంటంటే మనం ఈ లోకానికి బాయ్ చెప్పేటువంటి టైంలో కూడా సేమ్ జరుగుద్ది. అది దేవుని యొక్క విధానం. హెన్రీ న్యూమాన్ అనేటువంటి ఆయన ఒక చక్కటి పుస్తకంలో చాలా చక్కగా రాశాడు. గ్రేస్ హిడెన్ ఇన్ పవర్లెస్నెస్ అని ఒక చాప్టర్లో చాలా అద్భుతంగా రాశాడు. ఆయన అంటాడు, నేను నా బర్త్ డేట్ కంటే నా డెత్ డేట్కే నేను దగ్గరలో ఉన్నాను. అంటే అప్పుడు 60 సంవత్సరాల వయసులో రాశాడు ఆయన. సో నేను మహా అయితే 20-30 సంవత్సరాలు బ్రతుకుతాను. అంటే నేను పుట్టింది ఎప్పుడు 60 సంవత్సరాల క్రితం కనుక నా బర్త్ డే కంటే నా డెత్ డేకే నేను దగ్గరలో ఉన్నాను. ఈ సంవత్సరాలు కూడా చాలా ఫాస్ట్గా త్వరగా ఎగిరిపోతాయి. క్రమంగా నా శరీరంలో నా శక్తి క్షీణించడం ప్రారంభిస్తుంది. ఇప్పుడు పరిగెత్తిన నేను తర్వాత ఏం చేస్తాను, కొంచెం వేగం తగ్గిస్తాను. తర్వాత నడడానికి ఇంకా ఉండే కొద్ది అడుగులు వేయడానికి కూడా శక్తి సరిపోదు. నా మైండ్ కూడా ఫ్లెక్సిబిలిటీ అనేది ఈ వంచబడేటువంటి తత్వం అనేది నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటుంది. నెమ్మదిగా నా కుటుంబీకులకి నా స్నేహితులకి నెమ్మదిగా వాళ్ళందరూ దూరం అవుతూ ఉంటారు. సమాజం కూడా చాలా తక్కువగా వాళ్ళతో నా కాంటాక్ట్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. అఫ్కోర్స్ సమాజంలో చాలామంది చేత మరవబడడం ప్రారంభిస్తాను, అందరూ నన్ను మర్చిపోతారు. ఉండే కొద్దీ నెమ్మదిగా ఇతరులపైన ఆధారపడాల్సి వస్తుంది. చివరిలో నేను పట్టుకున్న అన్ని నేను వదిలి నాకు తెలియని ప్రపంచంలోనికి నేను కొనుక్కోబడాలి అని అక్కడతో ఆగలేదు. ఆయన తాను ప్రశ్నించుకున్నాడు. ఈ నథింగ్నెస్లోనికి ఏదో తెలియబడినటువంటి ప్రపంచంలో నా జర్నీ, నా ప్రయాణానికి నేను ప్రయాణం చేయడానికి ఇష్టపడుతున్నానా? నా చేతిలో ఉన్న పవర్స్ అన్నిటినీ నేను ఒక్కోటి అలా వదులుకోవడానికి, నా పిడికిడి విప్పడానికి నేను విల్లింగ్గా ఉన్నానా? జీవితం అనేది డిపెండెన్సీ నుంచి డిపెండెన్సీకి, అది మనం మర్చిపోకూడదు. మనం డిపెండ్ అయ్యే వాళ్ళగా ఈ లోకంలోకి వస్తాం. ఉండే కొద్దీ అన్నీ నేర్చుకుంటాం, అన్నీ మన చేతిలో ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మన ఇంటిని మేనేజ్ చేస్తాం, మనం ఇంకోటి చేస్తాం, మన జాబ్ని మేనేజ్ చేస్తాం, ఇలా చేస్తాం. ఆ తర్వాత కొంచెం రిటైర్ అయిన తర్వాత ఆఫీసులో బాస్ లాగా ఇక్కడ కూడా ఎగురుదాం అనుకుంటాం. అవుతుందా? అవును. ఒక్కో పవర్ ఏమవుతుంది, ఓడతా ఉంటుంది. మనకు నచ్చినా నచ్చకపోయినా మనం ఆధారపడాలి. అట్లీస్ట్ మనం మరణించిన తర్వాత మనం ఏం చెయ్యాలి అనే దానికోసమన్నా ఇతరుల మీద ఆధారపడతాం, ఇంట్లో వాళ్ళ మీద లేకపోతే ఇంకో. విషయం ఏంటంటే నేను విల్లింగ్గా ఉన్నానా వదులుకోవడానికి, ఆధారపడడానికి నేను ఇష్టపడుతూ ఉన్నానా? అది ఈ రాసిన ఈ గ్రేస్ హిడెన్ ఇన్ పవర్లెస్నెస్. అంటే చట్టి బిడ్డ పవర్లెస్గా ఉండొచ్చు, కానీ దేవుడు వాళ్ళు నిర్ణయించుకున్నది కాదు కనుక, చిన్నపిల్లలు నిర్ణయించుకున్నది కాదు కనుక దేవుడు చేయగలిగింది చేస్తుంది. ఏంటి వాళ్ళకేమైనా తక్కువ అవుతుందా? చేయగలిగినంత మ్యాక్సిమం ఏ పేరెంట్ అయినా చేస్తారు. వాళ్ళకి శక్తి లేదు, కానీ వాళ్ళ చిన్న ఏడుపుతోటి మొత్తం ఇంటిని అంతటిని వాళ్ళ చుట్టూ తిప్పుకుంటారు. వాళ్ళ దగ్గర శక్తి లేదు, వాళ్ళు చాలా వల్నరబులే, కానీ దేవుడు కృపణిస్తాడు. దేవాతి దేవుడు అన్ని వదిలిపెట్టి లోకంలోనికి వచ్చి ఆ 14 సంవత్సరాల అమ్మాయి మీద ఆధారపడినప్పుడు ఆయన ఆధారపడాల్సిన పని లేదు. మనము ఆధారపడడానికి విల్లింగ్గా ఉంటూ ఉన్నామా
అందుకే ఎలా మరణించాలి అనేది రాస్తూ ఆయన అన్నాడు, మనము మరి ఒకసారి చిన్నపిల్లలు అవ్వాలి, మరి ఒకసారి ఆధారపడడం నేర్చుకోవాలి. చిన్నప్పుడు ఏ విధంగా ఎవరెవరో చేస్తారు, ఇక మన చేతుల్లో ఉండదు. తర్వాత కూడా అంతే. అంటే పేతురు అన్నట్లుగా నీకు ఇష్టం కాని చోటుకి వాళ్ళు నిన్ను తీసుకెళ్తారు. అది స్ట్రగుల్ ఉంటుంది మన అందరికీ. ఏదో నేను మనకు అర్థమయ్యేటట్లు చిన్న వయసు పెద్ద వయసు చెప్తున్నాను. మనము ఈ మధ్య అంతట్లోనూ కూడా డిపెండెన్సీ అనేది నేర్చుకోవాలి. నేను చాలామంది వృద్ధులకి ప్రార్థన చేస్తాను. ఒక ఆవిడ నేను విజిటింగ్ వెళ్ళబడికి కళ్ళు తిరిగి పడిపోయేది అనమాట. 2011 ఆ టైంలో, సుమారు 10 సంవత్సరాల క్రితం. సో ఏదిరా అంటే షుగర్ డౌన్ అయ్యి అప్పుడు గబగబా పిలిచి డ్రింక్ తెప్పించి చేసేవాళ్ళు. ఏంటమ్మగారు పిల్లల దగ్గరికి వెళ్ళిపోవచ్చు కదా, ఈ పెన్షన్కి ఆన్లైన్లో వేసేస్తారులేండి, లేకపోతే ఇక్కడ ఎవరికి వేస్తారంటే ఆవిడ, బాబు వాళ్ళు టీ కాసుకున్నారనుకో, నాకు కాఫీ తాగాలనిపిస్తుంది ఆ టైంలో. ఇన్ని రోజులు నాకు ఏది కావాలో అది తాగాను, తిన్నాను. ఇప్పుడు నా టేస్ట్లు నేను ఏం చెప్పుకుంటాను? ఆ తర్వాత అర్థమైంది, ప్రతి ఒక్కరూ ఇట్లాగే ఆలోచన చేస్తాం. వాళ్ళ క్యారేజీలకి పప్పు కొద్దిగా గట్టిగా వండుకుంటారు, నాకు పప్పు చారులా తినాలనిపిస్తుంది ఆ రోజు. నేను వాళ్ళ మీద ఏం ఆధారపడతాను? సో ఆవిడ రైటా లేకపోతే వాళ్ళ పిల్లల రైటా ఇంకోటి రైటా అది కాదు నేను డిస్కస్ చేసేది. కానీ మనం అందరూ స్ట్రగుల్ అవుతాం. ఒక్కసారిగా ఇతరుల పైన ఆధారపడడానికి, మన సొంతల పైన ఆధారపడడానికి, మన విల్లింగ్నెస్ని లేకపోతే మన యొక్క ఇష్టాల్ని అట్లా అది జరిపించుకోవాలనేది మనందరికీ ఇష్టం. ఎప్పుడు కూడా నేను అనుకున్నది జరగాలి అని అనుకుంటుంటాం. జరగకపోతే ఫ్రస్ట్రేట్ అయిపోతుంటాం. కానీ యేసుక్రీస్తు వారికి ఏ బట్టలు తొడగాలి, లేకపోతే ఎక్కడ ఉంచాలి, ఎక్కడ తీసుకెళ్ళాలి, ఏమీ ఆయన డిసైడ్ అవ్వలేదు. చివరికి ఆయన మరణమయ్యేటప్పుడు ఎవరు సమాధి చేయాలి ఆయన ఏం డిసైడ్ అవ్వలేదు. ఎవరికైనా చెప్పాడేటారు, బాబు నాకు ఇలా ఇంత సమాధి చేయండి, వాళ్ళు అక్కడ కొనండి, మీరు పలానా సుగంధ ద్రవ్యాలు చిట్ట, యాలకులు ఎంత, గసగసాలు ఎంత, ఇవన్నీ నూరేసి రాయండి అని ఆయన ఇచ్చాడా? ఏలా, దేవుడు చూసుకుంటాడు. ఆయన మరణించాడు. తర్వాత బైబిల్ గ్రంథంలో రాయబడిందంటే దేవుడు ఆయనను లేపాను. ఆయనకి ఆయన లేచిపోలే. ఆధారపడుట అనేది నేర్చుకోవాలి. యేసుక్రీస్తు మీరు చిన్నపిల్లల వంటి వారు అయితేనే కానీ మత్తయి సువార్త 18:3 మీరు దేవుడి రాజ్యాన్ని చూడలేరు. మన ప్రాపర్ వేలో ఈ లోకాన్ని ముగించాలంటే ప్రభు సన్నిధిలోకి వెళ్ళి మళ్ళీ చిన్నపిల్లలు అవ్వాలి. అంటే ఏంటి? డిపెండెన్సీ అనేది నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరూ అన్ని వయసులో ఉన్నవారు, అన్ని వయసులో ఉన్నటువంటి వారు మనకి ఇష్టం వచ్చినట్లుగా ఈ లోకంలో జరగనప్పుడు జస్ట్ లీవ్ ఇట్. అలాగే అయిపోవాలని మనం గింజుకుంటే మనం ఈ లోకంలో మన శత్రులు ఒక్కోటి ఎలా వదులుకుంటాయండి? సకలేంద్రియములారా చాలా మీ పరిధిరే, ఇక మీ కాలం వచ్చిందని పురుషోత్తమ చౌదరి గారు పాట రాసినారు కదా. అంటే ఒక్కోదానికి త్వగింద్రియమా, నీ యొక్క ఇవన్నీ కూడా, ఇదిగో నీ యొక్క చర్మమా, నీ పని అయిపోయింది, ముడతలు వచ్చేసాయి, ఇక బాయ్, నువ్వు చాలా మంచి సర్వీస్ చేసావు, నోరు నువ్వు చాలా మంచి పని చేసావు, రుచులన్నీ చేసావు, ఇప్పుడు రుచి లేదు పసి లేదు, అయిపోయింది, చాలా థ్యాంక్స్, చాలు నీ పని, కనులారా మీ యొక్క వెలుగు క్షీణించింది చాలు అని అంత ధైర్యంగా మనం వీడుకోలు చెప్పగలగాలి అంటే డిపెండెన్సీ అనేది నేర్చుకోవాలి. యేసుక్రీస్తు వారు మనకి చాలా సర్వోన్నతమైనటువంటి విధానాన్ని చూపిస్తున్నాడు. దేవుడే ఆయనకు అవకాశం ఉన్నా కానీ ఆధారపడడం నేర్చుకుంటే, ఈ లోకంలో మనుషుల మీద ఆధారపడడం అనేది దేవుడి యొక్క విధానము, జనన మరణ విధానాల్లో ఆయన అదే చేశాడు. అల్టిమేట్గా ఆయన ఆధారపడింది ఎవరి మీద అంటే దేవుడి మీద. నాకొక శరీరమును అమర్చితివి, నాకొక శరీరాన్ని అమర్చావు ప్రభా, లోకం చాలా నశించిపోతుంది, నాకు ఒక్క శరీరాన్ని కదా, అందరికీ ఒక శరీరం కావచ్చు, నేను ఇక్కడ ఉంటుండగానే ఇంకో దేశంలో కూడా ఉండాలి, అలా మొత్తం ప్రపంచం మొత్తం వాక్యం చెప్పేస్తానని అడగొచ్చు కదా. ఆయన అట్లా డిజైన్ చేసుకోవచ్చు కదా ఒక డిఫరెంట్ ఇదిలో.
ఒకే కంప్యూటర్లో 2-3 ఆపరేటింగ్ సిస్టమ్స్ వేసుకున్నట్లుగా ఆయన శరీరాన్ని డిఫరెంట్ వేలో ఆయన డిజైన్ చేసుకోవచ్చు కదా. ఎందుకు చేసుకోలేదు? నాకొక శరీరమును అమర్చితివి. పరిశుద్ధుడైన దేవుడు ఆయన యొక్క వస్త్రాలు శుచి చేసుకోవడం అనేది మన ఊహకు అందదు అసలు. యాక్చువల్గా ఒక బేబీగా నేను 1-2 రాకుండా డిజైన్ చేసుకోవచ్చు కదా ఆయన బాడీని. నువ్వు ఎలా డిజైన్ చేస్తే అట్లాగే ప్రభువా. యేసుక్రీస్తు అదే బోధించాడు. ఒకడు చింతించటం వల్ల తన బూరెడు ఎక్కువ చేసుకోగలిగినవాడు ఎవడు అసలు? మీ తండ్రి ఉన్నాడు, మీకు తండ్రి ఉన్నాడు, ఆధారపడండి, ఆయన చూసుకుంటాడు భవిష్యత్తు. యేసుక్రీస్తు వారి కోసమే చూడండి ఈ మాట చదువుదాం. కీర్తన 22వ కీర్తన యేసుక్రీస్తు వారిని కూర్చుందని మన అందరికీ తెలుసు. చూడండి, నేను చదువుతున్నాను. 9వ చరణం, 10వ చరణం, 11వ చరణం చదువుతున్నాను. గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా, నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయి చూడగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. చూడండి, గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. శ్రమ వచ్చి ఉన్నది, సహాయం చేయవాడు ఎవడనూ లేడు నాకు దూరంగా. కడుపులో ఉన్నప్పుడు నీ మీద ఆధారపడ్డాను. గర్భవాసినైనది మొదలుకొని అప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వే నాకు ఆధారం. ఇప్పుడు శ్రమ వచ్చింది, ఇప్పుడు కూడా ఆధారం ఎవరు? నువ్వే. సో ఆధారం, ఈ డిపెండెన్స్ అంటే ఒక మంచి పదం ఏంటంటే ఆధీనమై ఉండడం. ఆయన ఆధీనంలో ఉండడం, ఆయన యొక్క ప్రణాళిక యొక్క ఆ ఆధీనంలో మనం ఉండడం, ఆయన ఆశ్రయంలో మనం ఉండడం, ఆయన మీద భారం వేయడం, ఆయన పైన ఆనుకోవడం, అది ఆధారపడడం. అంటే మనం ఈ మాటలు చెప్పగలి. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. అప్పుడు చెప్పగలం, శ్రమ వచ్చి ఉన్నది, సహాయం చేయబడి ఎవడూ లేడు నాకు దూరముగా ఉండకవు, వృషభములను చుట్టుకొని ఉన్నవి భాషాన దేశ పావులు, ఇవన్నీ మనం చెప్పగలుగుతాం. దేవుడు మనకు ఆధారభరితుడు కనుక ఆధారపడుతున్నావా? మనకి చాలా శక్తులు ఉంటాయి, వదులుకోవడానికి ఇష్టపడుతున్నావా? ఆలోచన చేయాలి. యెషయా గ్రంథం 46. ఆ విలింగ్నెస్ని మనము డెవలప్ చేసుకోవాలి. చూడండి, 3వ వచనం చదువుతున్నాను. యాకోబు ఇంటి వారలారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారలారా, చూడండి, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా. ఆయన మీద ఆధారపడ్డారు. తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక పెట్టుకుని వారలారా నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకుని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించేవాడను నేనే. ఏంటి చిన్నప్పుడు ఎత్తుకుంటారు, ముదిమి వచ్చు వరకు ఎత్తుకోవడం ఏంటి? అని చెప్తాడు. మన జీవితం అంతా కూడా ఒక బిడ్డ నడవలేనప్పుడు ఎత్తుకుంటారు. నడిచి వాళ్ళు ఎవరు ఎత్తుకుంటారు? ముదిమి వచ్చు వరకు నువ్వు నడలేవు, నువ్వు ఆధారపడాలి ఆయన మీద. ఆయన ప్రోగ్రామింగ్, ఆయన డిజైన్కి నువ్వు తలొగ్గాలి, ఆయన ఆధీనంలో ఉండాలి. అది దేవుడి యొక్క విధానం. యేసుక్రీస్తు వారి యొక్క నరావతారాన్ని మనం చూసినప్పుడు, మనం పరిశీలన చేసినప్పుడు మనం నేర్చుకునేటువంటి శ్రేష్టమైన పాఠం, మనము దేవుని ఆధీనములో ఉండాలి. తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే. చిన్నపిల్లల్ని ఎత్తుకోవడంలో వాళ్ళు పొందేటువంటి ఆదరణ, సౌలభ్యం, దేవుడు మనల్ని చివరి వరకు ఎత్తుకోవడంలో మనం పొందుతాం. ఆయన మనం ఎత్తుకోకపోతే ఎట్లా నడగలం, ఎట్లా జీవించగలం? కానీ మనం నేను నడిచేస్తాను,
నేను ఇది చేస్తాను, నేను అది చేస్తానంటే ఇక సో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పుట్టినది మొదలుకొని ఆయన భరించాడు, కానీ ఎత్తుకోవడానికి, ఆయన చేత ఎత్తుకోబడ్డానికి నువ్వు విల్లింగ్గా ఉన్నావా? ఆయన ఎత్తుకుంటే అక్కడ తీసుకెళ్ళి ఇక్కడ తీసుకెళ్ళని చెప్పడం కూడదు. ఆయన ఎక్కడ తీసుకెళ్తాడు అక్కడ తీసుకెళ్తాడు, ఎత్తుకుని ఏ పెడతాడో అది పెడతాడు. మనకి మన లైఫ్లో అది యాక్సెప్ట్ చేయగలవా? మనం జరుగుతున్న పరిస్థితులన్నీ ఏంటి ఏం చేయగలవు? ఇప్పుడు పిలాతు ఏదో డిసిషన్ తీసుకుంటాడు, యోధ ఆయనకు ముద్దు పెట్టి వెళ్ళిపోతాడు, లేకపోతే ఇంకోళ్ళకి ఆయన ఎవరిని యోధ నువ్వు ఎలా చేస్తావు ఒకసారి ఆలోచించేయని యోధాని బతిలాడలేదు. ఆయన మీద మిగిలిన వారు అందరూ పనిచేస్తున్నప్పుడు ఆయన పాసివ్గా భరించాడు. ఎందుకు? దేవుడు డిజైన్ చేశాడు సమస్తాన్ని. దేవుని ఆధీనంలో ఉన్నప్పుడు అవతలోడు మన ఎడల ఎలా జీవించాలి అని నువ్వు ప్రోగ్రాం రాయక్కర్లేదు, ఎక్స్పెక్టేషన్లు అక్కర్లేదు. వాళ్ళెవరినో నువ్వు నేను ఏమారుతావు, నువ్వు నీలో నుంచి నువ్వు ఏం చేయగలవు అది నువ్వు చేయగలిగింది ఏంటంటే దేవుని మీద ఆధారపడ్డావు అంతే. మళ్ళీ చాలామంది యొక్క హృదయాలు గిజ్జుకుంటూ ఉంటాయి. ఏం మనం అనుకున్నట్టు జరగవు, మనం అనుకున్నట్టు అవతల వాళ్ళు ఉండరు, మనం అనుకున్నట్టు ఆఫీసులో ఉన్న వాళ్ళు ఉండరు. నువ్వు అనుకున్నట్టు ఆఫీసులో వాళ్ళు ఉండటం నువ్వేనా దేవుడువా? కాదు. నువ్వు చేయగలిగేది దేవుడి మీద ఆధారపడ్డా అంతే. ప్రభు ఇది నా పరిస్థితి, శ్రమ వచ్చింది ఓకే, కానీ నాకు ఆధారం నువ్వు, నన్ను భరించాల్సింది నువ్వు, నన్ను ఎత్తుకో. నాకు నీ వెచ్చని కౌగిలి కావాలంటే అంతమించే కాదు. దేవుడి మీద ఆధారపడడం నేర్చుకుంటే మన వృద్ధాప్యం క్షేమంగా ఉండడమే కాదండి, మన బ్రతుకంతా క్షేమంగా ఉంటుంది. మనం అన్నీ మేనేజ్ చేయాలని మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం, కానీ వదులుకోవడంలో, పవర్లెస్నెస్లో, సంపూర్ణమైన శక్తిహీనతలో దేవుని బలము పరిపూర్ణమవుతుంది. కొరింథీయులకు రాయబడిన పత్రికలో పౌలు అంటాడు, నా బలహీనత యందే నేను అతిశయిస్తాను, ఎందుకంటే ఆయన నా కృప నీకు చాలును అని అప్పుడే ఆయన చెప్తాడు. మనకి దేవుడి శక్తి కావాలి, మన శక్తి కావాలంటే అది అవ్వదు. దేవుడు నిన్ను జీరో చేస్తే తప్ప ఆయన ఏంటో నీకు చూపించడు. ద్రాక్షరసం అంతా అయిపోతే తప్ప ఆయన నీటిని ద్రాక్షరసంగా చేయడు. లేకపోతే నాది 50 ఏదండి 1/2 లీటర్ ద్రాక్షరసం ఉంది, అది అలా ఇదైంది అంతే, అలా సర్దాం అని చెప్తాం. లేకపోతే మనం చనిపోయి 3 రోజులు సమాధిలో ఇంకా హోప్లెస్నెస్ అనేది ఉన్నప్పుడే లాజర్ని బయటకు తీసుకొచ్చాడు. ఆయన నేను జీరో చేస్తే తప్ప ఆయన శక్తి ఏంటో నీకు అర్థం కాదు. ఆధారపడడం నేర్చుకుందాం. ప్రభువా నాకు ఒక శరీరాన్ని అమర్చావు. ఆధారపడడం అంటే ఏంటి? దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఇది మనకిచ్చినటువంటి శరీరాకృతి, మన యొక్క విధానం, మన కుటుంబ విధానాలు యాక్సెప్ట్ చేయాలి. రెస్ట్లెస్గా ఎంతకాలం పరిగెడతామంటే, ఎంతకాలం మన మైండ్లో పోరాడతాం దేవునితోటి, లేకపోతే ఈ పరిస్థితులతోటి. నీ చేతిలో లేదానికి నువ్వే చేస్తావు. నువ్వు తెల్లగా లేవు, లేకపోతే నీకు ఏదంటే జుట్టు ఒత్తుగా లేదు, లేకపోతే ఇంకోటి ఏదైనా ఏ చేస్తావు దానికి? ఆయన చేశాడు. నేను చివరి వరకు ఆయన్ని ఎత్తుకొని రండి తల వచ్చుదాం, ప్రార్థన చేద్దాం. ప్రభు ఈ దినాన మనతో మాట్లాడుతున్నాడు. ఆధార పడేటువంటి విధానంలో యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. ఆయనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నా తండ్రి ఏం చేస్తే అదే. దేర్ ఈస్ పవర్ ఇన్ పవర్లెస్నెస్. దేవుని కృప ఉంది. ఈ లోకంలోనికి ఎలా వచ్చావో అట్లాగే మనం ఇంకోళ్ళ మీద ఆధారపడి వెళ్ళిపోవడం అనేది దేవుడి డిజైన్. అల్టిమేట్గా దేవుడి మీద ఆధారపడాలి, ఆయన ఆధీనంలో ఉండాలి. ప్రభువా
నాకు ఆ విల్లింగ్నెస్ని అనుగ్రహించు. మనిషిగా మేము పోరాడుతూ ఉంటాం, మా చేతిలోంచి ఏదైనా పోతూ ఉంటే, మా స్వాధీనంలోంచి ఏదైనా పోతూ ఉంటే మేము తట్టుకోలేము. నేర్చుకోవడానికి సహాయం చేయి ప్రభువా. మాకు తెలియని నీ ప్రపంచంలోనికి మేము అడుగు పెట్టడానికి మమ్మల్ని నడిపించు ప్రభువా అని అడుగుదాం. రండి ప్రార్థన చేద్దాం. ప్రియ తండ్రి నీకు స్తోత్రాలు. మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నరావతారిగా ఈ లోకంలోకి వచ్చి దేవుడు అంటే ఏంటో నేర్పించినందుకు నీకు స్తోత్రాలు. మీ డిజైన్ మేము యాక్సెప్ట్ చేయలేము, మా స్ట్రగుల్ మీరు ఎరుగుదురు. కానీ నువ్వు 2000 సంవత్సరాల క్రితం చాలా స్పష్టంగా ఈ పాఠాన్ని మాకు నేర్పించారు. నీ ప్రణాళికలకి, నీ చిత్తానికి మేము దాసోహం కావడానికి, నీ ఆధీనంలో, నీ స్వాధీనంలో మా బ్రతుకులు వెలదీయడానికి మాకు సహాయం చేయండి. మా రాజ్యాంగాలు మేము రాసుకుని, మా జీవితం ఎలా మేము రాసుకుని, మేమే వృధా ప్రయాసపడి అది ఏమీ కాదని మాకు తెలిసిన మేమేది వదులుకోలేని పరిస్థితి ప్రభు. మాకు సహాయం చేయండి. మా గుప్పులు చాలా గట్టిగా మరి బిగించి పట్టుకోవడం వలన అవి పోతూ ఉన్నప్పుడు గాయాలవుతున్నాయి ప్రభు. మా హృదయానికి గాయాలవుతున్నాయి. ఆధారపడడం నేర్చుకోవడానికి, ఇష్టపడడానికి కృపనివ్వండి. ఈ క్రిస్మస్ సీజన్లో దీని గురించి మరింత లోతులోనికి నేర్చుకోవడానికి సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో మనం అందరం లేచి నిలబడేయాల. 441వ కీర్తన పాడుకొనుట ద్వారా కానుకలు సమర్పిద్దాం. చిన్న కీర్తన పుస్తకం నుంచి 217. నావల్లి కృపచేతని వలన నొందిన, నావల్లి కృపచేతని వలన నొందిన భావమునను నేను బహుధైర్యములేన, నావల్లి నిల్చుమి దేవా, నడెప్పుడు నీవు కరుణించుమి. నీకు నా ప్రాణము నిజముగాన పిలిచి, నీకు నా ప్రాణము నిజముగా పిలిచి, నీకు మీదో గట్టి నీ కొరకు నిల్చేదా, నావల్లి నిల్చుమి దేవా, నడెప్పుడు నీవు కరుణించుమి. సత్యంబు నీ ప్రేమ చక్కగబది గుని, సత్యంబు నీ ప్రేమ చక్కగబది గుని, నిత్యము గరముల ఈ సేవ చేసే వల్లి చూమి దేవా, నడెప్పుడు నీవు కరుణించుమి. నీ సేవ
జరిగేడు నీ ఆలయమునకు నీ సేవ జరిగేడు నీ ఆలయమునకు ఆశాచేరడి పిలుచు మరణద పదము ఆవల్లి జల్లిక పిలుచు మీ దేవా నాదెప్పుడు నీవు కరుణించు హృదయం బునికిత్తు సదనము గావిల్చి హృదయం బునికిత్తు సదనము గావిల్చి పదిలముగా దాని బట్టిగా పాడు దేవా ఎప్పుడు నీవు కరుణించుమి. దేవుడికి స్తోత్రం, దేవుడికి స్తోత్రం, దేవుడికి స్తోత్రం. దయచేసి అందరూ కూర్చోలా మనం చేస్తున్నాం. ప్రార్థన ద్వారా ఈ కానుకలు మరొకసారి ప్రభువునకు సమర్పిద్దాం. ప్రియ ప్రభువా, నీకు వందనాలు. నీడల మాకున్నటువంటి ప్రేమను కృతజ్ఞతను వెల్లడిపరచడానికి మేము తీసుకుని వచ్చిన ఈ కానుకలను స్వీకరించండి. ఈ కానుకలు 60 దొంతులుగా, 70 దొంతులుగా, 80 దొంతులుగా, 90 దొంతులుగా, 100 దొంతులుగా ఫలింపచేయండి. ఆకాశవాకులు విప్పండి, పట్టజాలని విస్తారమైన దీవులు నీ ప్రజల మీద మీరు కృపరించండి. ప్రతి పైసా నీ సేవార్థం ఆడబడ్డానికి మీరు ప్రతిష్ఠించండి. ఈ కానుకతో పాటు మా హృదయాన్ని సమర్పిస్తున్నాం ప్రభువా. మా హృదయాల్ని పదిలముగా పట్టి కాపాడి నీ కొరకు వాడుకోనండి. సేకరించిన పరిచారకు నీ కుటుంబాన్ని దీవించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రకటనలో గమనించండి. మంగళవారము సాయంకాలము 7 గంటలకు యథావిధిగా జూ ద్వారా మరి దూర ప్రాంతాల్లో ఉన్న బిడ్డలకు సండే స్కూల్ జరుగుతుంది కనుక మరి వేరే ప్రాంతాల్లో ఉన్నవారు గమనించాలని మనం చేస్తున్నాం. ఇక్కడ ఉన్నవారు తిరిగి జాయిన్ అవ్వాలంటే కూడా జాయిన్ అవ్వచ్చు, అది మీ విల్లింగ్నెస్. గురువారం సాయంకాలం 7 గంటలకు ప్రత్యేక ప్రార్థనా సమయం యథావిధిగా దేవాలయంలో జరుగుతుంది. ప్రతి ఒక్కరూ పాల్గొని దైవ దీవులు పొందాలని మనం చేస్తున్నాం. శుక్రవారం సాయంకాలం 7 గంటలకు ఉపవాస ఆరాధన యథావిధిగా సంఘం వద్ద జరుగుతుంది. ప్రతి ఒక్కరు గమనించి పాల్గొనాలని ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాం. మంగళవారము శుక్రవారం ఉదయం 10 గంటలకు స్త్రీల సహవాసం యథావిధిగా జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరు పాల్గొని దైవ దీవులు పొందాలని మనం చేస్తున్నాం. వచ్చే ఆదివారం యథావిధిగా ఉదయం 8 గంటలకు పరిశుద్ధ ఆదివారం ఆరాధన జరుగును కనుక ప్రతి ఒక్కరు పాల్గొని దైవ దీవులు పొందాలని ప్రత్యేకంగా మనం చేస్తున్నాం. డిసెంబర్ 1వ తారీఖు గురువారం ఆనంద భారతి గ్రౌండ్స్లో సామ్యూల్ కర్మోజీ గారు వైజాగ్ గారి చేత మెగా క్రిస్మస్ ఏర్పాటు చేయబడింది. సో కాకినాడ సిటీ సబార్పన్ ఏరియా పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఒక్కరు పాల్గొవాలని మనం చేస్తున్నాం. పాంప్లెట్స్ ఎక్కడ ఉన్నాయి తీసుకోవచ్చును. తర్వాత మనం సెమినరీకి మన లెట్ డేస్లో ఇచ్చినటువంటి కానుకల యొక్క విధానాలు ఇవన్నీ కూడా దీంట్లో వేయబడ్డాయి. మీరు మీ పేరు చూసుకోవచ్చు, ఇక్కడ పెడతా ఉన్నాం. మీరు కాలితో పుస్తకం కూడా పట్టుకెళ్ళవచ్చు. సెమినరీ పరిచర్య కొరకు ప్రార్థన చేయాలని మనం చేసి ఇది గత సంవత్సరం పడుతుంది. ఇది ఏప్రిల్కే ముగించబడింది కనుక ఇప్పుడు ఇచ్చింది వచ్చి సంవత్సరం పడుతుంది కనుక గమనించాలని మనం చేస్తున్నాం. ఈ సమయంలో మరి డాక్టర్ లూక్ గారు, డాక్టర్ ప్రియా గారిని దేవుడు ప్రేమించి కుమార్తెను అనుగ్రహించినాడు. మొట్టమొదటిగా సంఘాన్ని తీసుకుని వచ్చారు. వారు ముందుకు రావాలని మనం చేస్తున్నాం. ప్రియులారా, ఈ బిడ్డను దేవుని పేరట ప్రతిష్ఠిద్దాం.
ప్రతి ఒక్కరు మీ కుడి హస్తాన్ని బిడ్డ వైపు చాపాలని మనవి చేస్తున్నాం. బిడ్డ వయసులో, జ్ఞానంలో, దేవుని దయలో, మనుషుల దయలో వర్ధిల్లునట్లుగా దేవుని మహాకృప మరి బిడ్డ పైన ఉంచడం ద్వారా మరి సహోదరులు లూ గారు, ప్రియ గారు దేవుని గురించి మరింతగా ఈ బిడ్డ ద్వారా నేర్చుకోవడానికి మనం ప్రార్థన చేద్దాం. మీ కుడి హస్తాన్ని ఈ కుటుంబం వైపు మీరు చాపాలని మనవి చేస్తున్నాం. ప్రార్థన చేయదము. జీవము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవప్రదాత, నీ కనికరాన్ని బట్టి, నీ కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రియ సహోదరులు లూ గారు, ప్రియ గారులను మీరు ప్రేమించి అనుగ్రహించిన ఈ కుమార్తెను బట్టి మీకు స్తోత్రాలు. బుజ్జి వయసులో, జ్ఞానంలో, దేవుని దయలో, మనుషుల దయలో వర్ధిల్లుతూ ఉంటుండగా మేమందరము ఈ బిడ్డ కొరకు ప్రార్థన చేయడానికి, కుటుంబం కొరకు ప్రార్థన చేయడానికి మాకు నేర్పించండి, కృపనివ్వండి. మా యొక్క కుడి హస్తాన్ని ఈ బిడ్డ వైపు చాపి మా ప్రార్థనలను నీకు తెలియజేస్తుండగా, మా ఆశీర్వచనములను నీకు తెలియజేస్తుండగా మీ కనికరాన్ని చూపించండి. నీ నామం పేరట మేము ప్రతిష్ఠిస్తున్నాం ఈ బిడ్డను, నీ కొరకు ప్రత్యేకిస్తున్నాం ప్రభు. నీ సంఘానికి, సమాజానికి, మా ప్రభు కుటుంబాలకి ఆశీర్వాదకరంగా దేని బిడ్డ యొక్క జీవితం ఉండగలగడానికి కృపను అనుగ్రహించండి. మేమందరం ఈ బిడ్డ ఏమగునో అని ధ్యానపూర్వకంగా ఆలోచన చేస్తూ ముందుకు సాగలడానికి కృపను అనుగ్రహించండి. సాతాను అంధకార శక్తులు మేము గద్దిస్తున్నాం, దూరపరిచి నీ కృపాశిష్యులను బిడ్డ మీద ఉంచమని, కుటుంబం పైన ఉంచమని యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇదిగోండి చిన్నబిడ్డ. ప్రియులారా, మరి ఈ దేన బిడ్డలు సంఘానికి 3,000 రూపాయలు, ఆయన దేన సేవకునికి 2,000 రూపాయలు కానుక సమర్పిస్తున్నారు. దేవుడు వారిని, వారి కుటుంబాన్ని మిక్కిలిగా దీవించునుగాక. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరొకసారి శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు తన కృపా మహదైశ్వర్యాన్ని, తన అనుగ్రహ ఐశ్వర్యాన్ని మా ఎడల ఎంతో చూపించాడు. నా యొక్క సిచ్యువేషన్ అంతా మీ అందరికీ తెలుసు. ఎందుకంటే మీరు ప్రతిరోజు నా కోసం, ప్రియ గారి కోసం ప్రార్థిస్తూ ఉన్నారు. మీ యొక్క ప్రార్థన ఫలితం ఈ యొక్క బిడ్డ అని నేను చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాను. మా యొక్క జీవితంలో, మా కుటుంబంలో ఈ సంతోషానికి మీ అందరి యొక్క సహాయాన్ని అందించారు. మీ అందరికీ అనేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ ప్రెగ్నెన్సీ పీరియడ్, ఈ మొత్తం అంతా చాలా, అంటే ప్రతి నెల ఏదో ఒక ఇబ్బంది, అల్లకల్లోలం ఏదో ఒకటి ఎదురవుతూనే ఉంది. అయినా సరే ప్రతిరోజు దేవుడు తన కృపను, తన విశ్వాస్యతను, తన నమ్మకత్వాన్ని మా ఎడల ప్రదర్శించి వచ్చాడు. కాబట్టి దేవునికి కూడా అనేకమైన వందనాలు, స్తోత్రాలు. ఆయన యొక్క నమ్మకత్వాన్ని బట్టి ఆయన్ని మేము మా కుటుంబబద్ధంగా, మా కుటుంబం అంటే మేము ముగ్గురమే కాదు, మా మొత్తం కుటుంబం అంతా కూడా దేవుని యొక్క నమ్మకత్వాన్ని బట్టి, ఆయన యొక్క విశ్వాస్యతను బట్టి, ఆయన కృపను బట్టి ఎంతో స్తుతిస్తున్నాము. మా యొక్క ఈ సంతోషంలోనూ, మా యొక్క ఈ అవసరతలోనూ మీరందరూ మాకు చేదోడుగా ఉండి నిలబడినందుకు మీ ప్రతి ఒక్కరికి కూడా అనేకమైన వందనాలు దేవుని తరపున, మా కుటుంబం తరపున తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రియులారా, మనం అందరూ లేచిన వాళ్ళ ముగింపు ప్రార్థన, తదుపరి ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రేమ నమ్మిక కలిగిన మా తండ్రి, మా ప్రభువా, నీ ఘననామమును బట్టి మీకు స్తోత్రాలు. మరి ఒకసారి నూతన వారంలో మేము ప్రవేశించడానికి, తొలి గడియల్లో నీ సన్నిధిలో నిలబడడానికి, నీ యొక్క ఆలయానికి మమ్మల్ని తీసుకుని వచ్చారు. నీ పరిశుద్ధుల సహవాసాన్ని మాకు ఇచ్చారు. నీకు వందనాలు. వివిధ కారణాలు బట్టి చాలామంది రాలేకపోయారు. మా ప్రభు వారికి కూడా మరలా అవకాశాన్ని ఇవ్వండి. ఆన్లైన్ ద్వారా ఆరాధనలో పాల్గొన్నారు. వారు అందరిని బట్టి మీకు స్తోత్రాలు నిండారుగా దీవించండి. ఈ లోకంలో ఉన్నతమైనటువంటి విషయం నీ కుమారుని ఎరుగుట, రక్షింపబడుట, మమ్మల్ని రక్షించారు. నీకు స్తోత్రాలు.
తృప్తి కలిగినటువంటి హృదయాలతో, నిత్య జీవము కలిగినటువంటి హృదయాలతో మా ప్రభు ఇదిగో ఈ లోకంలో ఉన్నటువంటి మా చిన్నపాటి సమస్యలను మీ దగ్గర తీసుకుని వస్తున్నాం. కనికరించండి. అనారోగ్యంతో సతమవుతున్నటువంటి బిడ్డలకు ఆరోగ్యాన్ని ప్రసాదించండి. దీర్ఘకాలిక రోగాలతో నాయన మరి స్ట్రగుల్ అవుతున్న వారు తీసుకున్న మెడికేషన్ ఆహారంలో కృపను అనుగ్రహించి జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి. చెప్పుకోకున్నటువంటి వ్యాధులని, మానసిక వ్యాధులని మొదలు పెట్టుకుంటూ ఉన్నారు ప్రభు. కృపను అనుగ్రహించండి. మార్గాలు సరళం చేయండి ప్రభు. ఇదిగో మరి చాలామంది ఆసుపత్రుల్లో ఉన్నారు. యాక్సిడెంట్స్ వల్ల, వివిధ కారణాల వల్ల స్వస్థతను అనుగ్రహించండి. ట్రీట్మెంట్ ఇస్తున్న డాక్టర్స్ బృందానికి, వైద్య బృందానికి జ్ఞానాన్ని ప్రసాదించండి. బెడ్ రెస్ట్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోరండి ప్రభు. అదేవిధంగా సీజనల్గా వచ్చేటువంటి వ్యాధుల వల్ల చాలా స్ట్రగుల్ అవుతున్న మీరు ఎరుగుదురు. ఉపశమనాన్ని మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఇదిగో చంటి బిడ్డలను, వృద్ధులను జ్ఞాపకం చేసుకున్న ప్రభు. ఈ చలికాలంలో ప్రత్యేకంగా నీ కాపుదలను అనుగ్రహించండి. ఇదిగో వృద్ధాప్యంలో ఉన్న వారికి మక్క సలుపులు, కంటి బాధలు, ఈ బాధలు, ఆ బాధలు, నిద్రలేమి, వీటన్నిటిలో తోడుగా ఉండి శక్తిని అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఆయన చదువుతున్న బిడ్డలు బాగా చదువుకోవడానికి సహాయం చేయండి. కష్టపడేటువంటి హృదయాన్ని కోల్పోకుండా ఉండడానికి సహాయం చేయండి. ప్రతి లోకాశను జయించగలగడానికి మీరు సహాయం చేయండి. ఉద్యోగ అన్వేషణలో ఉన్న వారికి ఉద్యోగ భిక్షను మీరు అనుగ్రహించండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారికి మంచి మ్యాచెస్ సెట్ అవ్వడానికి నీ నడిపింపును, నీ చిత్తాన్ని వారికి బయలుపరచండి ప్రభా. ఇదిగో మరి గర్భాల కొరకు ఎదురు చూస్తున్న వారికి గర్భఫలాన్ని మీరు అనుగ్రహించండి. గర్భవతులకు సుఖప్రసవాన్ని మీరు అనుగ్రహించండి. సింగిల్ పేరెంట్స్ని జ్ఞాపకం చేసుకున్న శక్తిని, ధైర్యాన్ని, కృపను మీరు మెండుగా ప్రసాదించండి. ఉద్యోగాలు చేస్తున్నవారు, వ్యాపారాలు చేస్తున్నవారు నమ్మకంగా మీరు అప్పగించిన పనిని చేయడానికి, నేర్చుకోవడానికి కృపనివ్వండి. చదువుల నిమిత్తం, ఉద్యోగాల నిమిత్తం, వ్యాపారాల నిమిత్తము మా బిడ్డలు ప్రయాణాలు చేస్తున్నప్పుడు క్షేమాన్ని విస్తరింపచేయండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి కృపనివ్వండి. మా బిడ్డలు చాలామంది దూర ప్రాంతాల్లో ఉన్నారు. దూర ప్రాంతాల్లో చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ప్రభువు నీ కనికరాన్ని చూపించండి. నీ సంరక్షణ వలయాన్ని ఆ బిడ్డల చుట్టూ మీరు ఉంచమని వేడుకుంటున్నాం. దుష్టు నుండి వారిని కాపాడండి. నీలో ఎదగడానికి సహాయం చేయండి. వారి పనుల్లో నమ్మకత్వాన్ని మీరు అనుగ్రహించండి. మాన్యువల్గా పనిచేస్తున్నటువంటి వారు, కూలి పనులు ఇవన్నీ చేస్తున్నటువంటి వారు శక్తిని, నాయన మరి శారీరక ధైర్యాన్ని మీరు అనుగ్రహించండి మా ప్రభు. ఇదిగో చాలామంది ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారు ఉన్నారు. వాటి నుంచి లేవనెత్తపడడానికి కావాల్సిన జ్ఞానాన్ని మీరు ప్రసాదించండి. మీరు ఇచ్చేటువంటి వనరులను సరైన రీతిలో మేనేజ్ చేయగలగడానికి కృపనివ్వండి. చాలామంది ఆర్థిక వ్యవహారాల్లో భవిష్యత్తు కొరకు ఆలోచన చేయలేని విధానాల్లో ఉన్నారు ప్రభువా. మీరేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బిడ్డలు ఆలోచన చేయగలగడానికి, భవిష్యత్తు కొరకు సిద్ధపడడానికి బిడ్డలకు సహాయం చేయండి. చాలా కుటుంబాల్లో అసమాధానం ఉన్నది, అశాంతి ఉన్నది మా ప్రభువా. చాలా కుటుంబాల్లో ఉండకున్నటువంటి సంబంధాలు, ఉండకున్నటువంటి నాయన హ్యాబిట్స్ ఉండడం వల్ల కూడా చాలా కన్నీరు అవుతుండగా సరిచేయండి, కృపనివ్వండి. నీ అధికారం క్రిందకి కుటుంబాలు రాగలగడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాము. న్యాయ పోరాటం చేస్తున్న వారికి న్యాయాన్ని మీరు ప్రసాదించండి ప్రభా. ఇదిగో ఈ వారంలో ఎవరైతే తమ యొక్క జన్మదినాల్ని, వివాహ వార్షికోత్సవాల్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారో సంతోషం, సమాధానాన్ని ఇవ్వండి. నీకు సమర్పించుకోవడానికి కృపనివ్వండి మా ప్రభువా. ఇదిగో ఎవరైతే తమ పితలు జ్ఞాపకం చేసుకుంటున్నారో కన్నీరంతటి మీరు తొడవండి. ఈ వారంలో జరిగే ఆరాధనలన్నింటిలో మేము యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడానికి సహాయం చేయండి. మా పనుల్లో తోడుగా ఉండండి ఓ మా ప్రభా. మా జీవితాల్లో జోక్యం చేసుకోనండి. నీ సాక్షులుగా మేము ఈ వారం బ్రతకడానికి మాకు నేర్పించండి. మమ్మల్ని ఎత్తుకొని మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాం మా ప్రభువా. మా ఎదుట ఉంచబడినటువంటి పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తడానికి, యేసుక్రీస్తును స్పష్టంగా చూడగలగడానికి మాకు నేర్పించండి. వినవాక్కులు మాలో ఫలింపు చేయండి. మా జీవితంలో ఏ పరిస్థితులు ఎదురైనా నీ కుమార్తెలుగా, నీ కుమారులుగా, నీ పిల్లలుగా మేము ఎదుర్కోగలగడానికి శక్తిని, సామర్థ్యాన్ని, ధైర్యాన్ని మాకు అనుగ్రహించండి. మరి ఒకసారి మమ్మను, మా కుటుంబాన్ని నీ చేతికి అప్పగించుకుంటున్నాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరుడుగాక. మా అనుదిన ఆహారాన్ని నేడు మాకు అనుగ్రహించండి. మా రుణస్తులు క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించండి. మా శోధనలను తేక కీనుడి తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. తొట్టెల కూడా మిమ్మల్ని కాపాటుకును
తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలువ పెట్టటకును శక్తిగల మన రక్షకుడైన ద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారము యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకు కలుగునుగాక. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుడి యొక్క ప్రేమయు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఆయనను ప్రేమించి బిడ్డలందరికీ మరి ముఖ్యంగా ఆరాధనలో పాలు పంపులు పొందిన ప్రతి ఒక్కరికి సదాకాలము తోడేడునుగాక. ఆమె ప్రైజ్ ది లార్డ్. దయచేసి గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. వచ్చే ఆదివారము మొదటి ఆదివారం కనుక మన సంఘంలో ప్రభురాత్రి సంస్కార భోజనం ఆచరించబడుతుంది. మీరందరూ సిద్ధపడి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ.